మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయమున మీ మధ్యలోనికి ఈ విధంగా వచ్చుట నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈనాడు మనం మాట్లాడుకుపోయినటువంటి అంశము పేరులో అన్యుడే కానీ తీరులో ధన్యుడు. ఎవరా వ్యక్తి, ఏ విధంగా అతడు ధన్యుడిగా ఎంచబడ్డాడు అనేటువంటిది పరిశుద్ధ లేఖన భాగం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు మనము ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూములోనికి ప్రవేశిస్తూ ఉండగా అందులో ఒక శతాధిపతి అయినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతడు శతాధిపతే అని రాయబడింది, కానీ అతని పేరు మాత్రం ఏమాత్రము రాయబడలేదు. అతని దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, అస్వస్థతో పడి ఉండగా, అతనిని ఎక్కువగా మిక్కిలిగా ప్రేమించేటువంటి వాడిగా ఈ శతాధిపతి ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఇంతకుముందు ఎవరో చెప్పుట ఈ శతాధిపతి విన్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ఈ రోమియుడైనటువంటి శతాధిపతి అన్యుడే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎవరో చెప్పుట వినేవాడిగా ఉన్నాడు. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులైనటువంటి వారు కూడా వినడానికి ఇష్టపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. మాకంతా తెలుసు అనేటువంటి రీతిగా ప్రవర్తించేటువంటి వారిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ కలిగినటువంటి వాడయ్యుండి కూడా మరి దేవుని గురించినటువంటి మాటలు వినేవాడిగా ఇక్కడ శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. అతని దగ్గర పనిచేసేటువంటి సేవకుడు బాగుపడాలని, ఇదిగో అతడు విన్నదాన్ని బట్టి ఇదిగో మరి తన సేవకుల దగ్గరికి, క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉన్నాడు, ప్లీజింగ్ చేస్తా ఉన్నాడు. ఎలాగైనా సరే మీ గురువును, మీ బోధకుడిని మరి ఎలాగైనా నా సేవకుడి దగ్గరికి తీసుకురావాలని వేడుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అధికార బలాన్ని చూసి ఆర్డర్ ఇచ్చేవాడిగా కాకుండా వేడుకునేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవ లక్షణం కలిగినటువంటి వ్యక్తిగా ఇతరులో ఉన్నటువంటి మరొక మూడవ ఇతడు చెప్పినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను బ్రతిమలాడుచున్నారంట. ఎందుకో తెలుసా? ప్రభువా, ఈ వ్యక్తి, ఈ శతాధిపతి, ఈ అన్యుడైనటువంటి వాడు లేక ఈ రోమియుడు మనలను, మన ప్రబుద్ధులను ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు. మన కొరకు ఒక సమాజ మందిరాన్ని తానే డబ్బులు వెలనం చెల్లించి సమాజ మందిరాన్ని కట్టించినటువంటి వాడిగా అంటూ అతని గురించి చెప్పుచున్నటువంటి వారిగా చూస్తున్నాం. శతాధిపతులు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటనగా అతడు ప్రేమించేటువంటి వాడు. అన్యుడైనప్పటికీ తన పొరుగు వారిని ప్రేమించేటువంటి గుణాన్ని కలిగినటువంటి వాడిగా ఇక్కడ శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ లక్షణాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గరికి వస్తున్నారని గ్రహించి తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పంపించి గురువు గారిని, ప్రభుల వారిని శ్రమ ఎక్కువగా తీసుకోవద్దని చెప్పు, ఆయన నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాదు అంటూ ఉన్నాడు. 4వ లక్షణము, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా మనం ఇక్కడ శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. అనగా తన యొక్క పొజిషన్, తన స్థితిగతులు అన్నీ ఉన్నను, కానీ ఏమాత్రము అతిశయానికి పోక, ఏమాత్రము ఆడంబరాలకు పోక, ఇదిగో తన ఇంటిలోనికి యేసయ్య రావడానికి కూడా నేను పాత్రుడను కాదు, నేను అర్హుడను కాదు అనేటువంటి రీతిగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి గుణముగా 4వ లక్షణాన్ని మనం చూస్తాం. కానీ ఈనాడు మనం చూసినట్లయితే క్రైస్తవులు కూడా చాలామంది ఇదిగో తమకున్నటువంటి ఆ పొజిషన్ చూసి, ఆ స్థితిగతులను చూసి, లేక ఆ సిరి సంపదలను చూసి ఉన్నతముగా ఉప్పొంగేటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం. కానీ శతాధిపతి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, ఇదిగో అతడు తనకు తాను తగ్గించుకున్నటువంటి వాడిగా, వినయం కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతిలో ఉన్నటువంటి
5వ లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో అతడు చెప్పుచున్నటువంటి మాట, అయ్యా మాట మాత్రము సెలవిచ్చిన నా దాసుడు బాగుపడతాడంటూ ఉన్నాడు. అంతటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మాట మాత్రము చాలు అంటున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు నా సేవకుడి దగ్గరకు వచ్చి చేయి పెట్టి ప్రార్థించాల్సిన అవసరం లేదు, మాట మాత్రం సెలవిచ్చిన నా సేవకుడు బాగుపడతాడనేటువంటి అత్యంతమైనటువంటి విశ్వాసాన్ని అక్కడ కనపరుస్తున్నటువంటి వాడిగా, వ్యక్తపరుస్తున్నటువంటి వాడిగా ఇక్కడ శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. 6వ లక్షణాన్ని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారే ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలలో నైనను ఇంతటి విశ్వాసాన్ని నేను ఎవరిలోనూ చూడలేదు అంటూ ఉన్నాడు. అంటే ఒక అన్యుడిని గురించి అతనిలో ఉన్నటువంటి విశ్వాస భక్తిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆశ్చర్యపడి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అనగా పేరులో అన్యుడే, కానీ తన తీరులో ధన్యుడిగా మార్చబడినటువంటి వాడిగా చూస్తున్నాం. మరి ఈ శతాధిపతులు ఉన్నటువంటి లక్షణాలు, ఈ 6 లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ విధంగా నిజముగా నేటి క్రైస్తవత్వానికి మరి శతాధిపతి విసురుతున్నటువంటి ఒక సవాలుగా మనం తీసుకోవాలి. అన్యుడే, కానీ తన తీరులో మాత్రము ధన్యుడి